వావ్ ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో లొకేషన్ మాత్రం స్టార్ట్ అయిపోయిన భీమవరం. ₹1,00,00,000 ఉంటాయి ఈ చెరువు ₹1,00,00,000 ఉంటుందా ఎకరం? ఇప్పుడు కాస్ట్ ఇంకా పెరిగిపోవచ్చు. ఈ చెరువు కాస్ట్ 3.5 కోట్లు అంట. 3.5 crores అంట. ఇది సూపర్. బోట్లోకి ఎక్కిస్తున్నాము. చూసుకో కెమెరా కార్ని తీసుకెళ్ళడం. నేను కర్ణాటకలో ఒక దగ్గర సేమ్ ఇట్లనే బోట్లో వెళ్తుంది కారు. ఓకే బాయ్, మరి కలుద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ BNB. సో డే 2 ఇన్ భీమవరం. ఈరోజు అయితే భీమవరం నుంచి అంతర్వేదికి వెళ్తున్నాం. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. సో అంతర్వేది పాలెంలో ఫస్ట్ స్టాప్. నెక్స్ట్ అన్నవరంకి వెళ్తున్నాం. సో నైట్ స్టే అన్నవరంలో ఉండబోతుంది. రేపు అన్నవరంలో పూజ ఉంది, అది చూసుకొని వైజాగ్ వెళ్ళాలి. సో లెట్స్ గో. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:43 అవుతుంది. చలో అంతర్వేదికి స్టార్ట్ అయిపోదాం. వెళ్ళే ప్లేస్ మొత్తం గ్రీనరీ ఉంటుంది, సూపర్ ఉంటుంది. మధ్యలో యానం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎందుకంటే అంతర్వేది దాటినాక నెక్స్ట్ వచ్చేది యానమే. సో యానం యానం కాకినాడ ఇట్లా అన్నవరంకి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో టు అన్నవరం. ఫస్ట్ స్టాప్ అయితే అంతర్వేది పాలెం. సో కారు కూడా అన్న మొత్తం క్లీన్ చేసిండు రెడీగా. ఓకే చలో స్టార్ట్ అయిపోదాం. ఇంకా వచ్చినా ఎందుకు ఇక్కడ కూర్చుండు? కొంచెం రిలాక్సేషన్ ఏమంటే ఉంటుందట. ఐ థింక్ కూడా చూస్తా. Continue on Bhimavaram Budivada Road for 1 kilometer. కొబ్బరి తోటలు సూపర్ ఉంది లొకేషన్. లొకేషన్ మాత్రం స్టార్ట్ అయిపోయిన భీమవరం. ఇదే లొకేషనా? ఇదే అంటే ఇంకా పోతుంటే ఇంకా బాగుంటాయి. అమలాపురం, యానం. సో చాలా దూరం వచ్చాక ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అక్కడ టిఫిన్ సెంటర్ ఉంది. సో ఒక మంచి లొకేషన్లో అయితే ఆగినాం. చూడండి ఎంత బాగుందో. ఎన్ని చేపల చెరువులు ఉన్నాయి. ఇటు రైట్ సైడ్ కూడా ఉన్నాయి. అసలు మామూలుగా లేదు పోండి. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. భీమవరం నుంచి అంతర్వేది పాలెంకి వెళ్ళే రూటు మొత్తం మేము అసలు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినా కానీ ఇంతవరకు ఒక్క టోల్ గేట్ కూడా పడలేదు. మొత్తం విలేజ్ రోడ్స్లలో వస్తున్నాం. హైవే లిస్ట్ పెట్టి రోడ్స్ అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయి, కానీ లొకేషన్స్ మాత్రం గ్రీనరీ కిరాక్ ఉన్నాయి. అసలు నెక్స్ట్ లెవెల్గా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి లొకేషన్స్ అయితే. సో ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే హైవేల నుంచి కాకుండా విలేజెస్ నుంచి వస్తే మనం ఈ కొబ్బరి తోటలు ఇవన్నీ చూడవచ్చు అన్నట్టు, చేపల చెరువులు. సో ఇట్లాంటి నేచర్ని మిస్ అవ్వద్దంటే విలేజ్ రోడ్స్లలో రావాలి మనం. అండ్ టోల్ గేట్ కూడా సేఫ్ అవుతుంది. టోల్ గేట్ ఇంతవరకు కట్టలేదు. ఇంటి దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క టోల్ గేట్ దాకలే. బాకీ దోశ బాగుంది. మనోళ్ళు కూడా దోశ తింటారు. మనోడు ఒక్కడు పూరి తింటున్నాడు. పూరి నచ్చిందా నీకు? ఓకే పూరి బాగుందా? వితౌట్ ఆయిల్ కదా, బాగుంది.
చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ మాత్రం సూపర్. ఇది మిషన్ ఉంది ఇక్కడ, ఇది మేబీ ఇది ఏంటో నాకైతే ఐడియా లేదు. ఇది క్లీనింగ్ చేస్తుంది అనుకుంటా వాటర్. బట్ ఎంత బాగుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది సీనరీస్ ఇట్ సైడ్. ఇట్లా భీమవరం నుంచి అంతర్వేదిపాలెం వెళ్ళే రూట్లో చూస్తున్నాం. ఇంకా అమలాపురం, రాజమండ్రి సైడ్ ఆ రూట్లలో కూడా ఉంటాయి ఇట్లాంటి లొకేషన్స్. బట్ ఇటు సైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి లొకేషన్. ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, సూపర్ కదా. ఇట్లాంటి లొకేషన్ చాలా ఉన్నాయి, బట్ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి ఆగి చూపిస్తున్నా. ఈ జర్నీలో ఏంటంటే నేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఎక్స్ప్లోర్ చేయట్లేదు. సో ఇప్పుడే ఆగి ఎక్స్ప్లోరింగ్ కూడా స్టార్ట్ చేసాం. దాదాపు భీమవరం వచ్చి నేను ఏమి ఎక్స్ప్లోరే చేయలేదు, జస్ట్ చూసిన అంతే కానీ ఎక్స్ప్లోరింగ్ అయితే ఏం చేయలేదు. ఇక్కడ ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది. సో సూపర్ ఉంది కదా చేపల చెరువు. ఇవన్నీ అవే, ఇటు సైడ్ కూడా అది అవి, అటు సైడ్ మొత్తం ఇవన్నీ చేపల చెరువులే. ఇది చాలా పెద్దగా ఉంది చేపల చెరువు, చాలా బ్యూటిఫుల్ ఉంది. వెదర్ కూడా మొత్తం కూల్ ఉంది, సన్లైట్ పడట్లేదు. చేపలే వేస్తారు అంతే. ఏం చేస్తారు హైదరాబాద్? వరంగల్ మన వరంగల్ అంటే తెలంగాణ సంబంధించింది కదా. హైదరాబాద్ దగ్గరలోనే, అక్కడ జాబ్ టూరిస్టులు అంతర్వేదిపాలెం వెళ్తున్నాం. ఇది ఎంత పెద్దగా ఉంటుంది ప్లేస్? ఇప్పుడు ఒక చెరువు ఎంత ఉంటుంది? ఎకరంన్నర. ఎకరంన్నర అంటే 2 ఎకరాలన్నర. ఇప్పుడు ఈ చెరువు కొనాలంటే ఎంత పడుతుంది ప్రైస్? కాస్ట్లో అయితే ఇక్కడ అయితే ₹1 కోటి ఉంటుంది. ఈ చెరువు ₹1 కోటి ఉంటుందా? ఎకరం ₹1 కోటి. ఇది 2 ఎకరాలు కదా? 3 ఎకరాలన్నర. 3.5 కోట్ల. 3.5 కోట్లు ఇప్పుడు కాస్ట్. ఇంకా పెరిగిపోవచ్చు. ఈ చెరువు కాస్ట్ 3.5 కోట్లు అంట, 2.5 హెక్టార్లు అంట, అంటే 3 ఎకరాల పైన ఉంటుంది అంట ఈ చెరువు. 3.5 కోట్లు, వామ్మో. మీరు హైదరాబాద్లో ఇంకా అంత ఉంటుంది కదా, హైదరాబాద్ వచ్చి 5 కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో ప్లేస్లు అవి ఎకరాలు అవి బాగానే ఉంటాయి లేండి, కానీ చేపల చెరువు ఇంత కాస్ట్ ఉంటుందా? బాబా 3.5 కోట్లు అంట. అదే 4 కోట్లు. ఏది గుడిగాడి నుంచి చర్చి ఉంది కదా, అది 4 కోట్లు కొనాలి. అమ్మో, ఆపోజిట్ రోడ్ అవతల ఉంది, అది 4.5 కోట్లు అంట. మీకున్నాయా చేపల చెరువులు? ఇవన్నీ మీయేనా? ఇది వేరే వాళ్ళదా? ఇది మీదా? ఇది ఎంత కాస్ట్? అంటే ఇక్కడ అందరు కోటీశ్వర్లే. ఇక కోటీశ్వర్లు ఏముందా, ఇప్పుడు పెరిగినాయి కదా భూమి రేట్లు. అప్పుడైతే 1,50,000, 30,000, 10,000, 15,000 రేట్లు కొన్నారు. ఎక్కడ 10,000 రేట్లు. అన్ని సీజన్లలో ఉంటుందా సంవత్సరం అంతా? ఎప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓ సూపర్. ఈ చెరువు మాత్రం సూపర్ ఉంది. ఇది 3.5 crores అంటే ఇది సూపర్. సో అంతర్వేదికి వెళ్ళే దారిలో మనం వయా బోట్ రూట్లో కూడా వెళ్ళొచ్చు అంట. అంటే బై రోడ్ కాకుండా బోట్లో ఫెరీ అంటాం కదా, అదే. అందులో కార్ కూడా ఎక్కియచ్చు అంట. అదే పంటనా లొకేషన్ పంటి లొకేషన్ దగ్గర ఉంటుందంట బోట్ జర్నీ. రోడ్డు అండ్ బై రోడ్ బాగాలేదు కాబట్టి రోడ్ ఎంత దరిద్రంగా ఉంది. సో మనం వీలైతే పంటి దగ్గరికి వెళ్ళి బోట్లో వెళ్దాం. నడితే బాగుంది అనిపిస్తుంది నాకైతే. మనం లొకేషన్కి వచ్చాము. అవతల తిప్పుతారా? అంటే మరి పోయి మాట్లాడతాం. ఏంటి అప్డేటెడ్ బండి తెలంగాణదే. సో మొత్తం బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ముందు కనిపిస్తుంది బోటు, అదే ఆ బోట్లో మన కార్ ఎక్కుతుంది. ఇప్పుడు మేబీ దీని టికెట్ ఇట్లా ఏమి ఉండదా? డైరెక్ట్ టికెటే. అట్లా మొత్తానికి బోట్లోకి వెళ్తున్నది మన కారు. ఇట్లా రండి చూసుకోండి, అది చూసుకుంటే ఆ కార్ లోపల పోవాలి కదా. బోట్లోకి ఎక్కిస్తున్నాము. చూసుకోక రాదు సెట్ చేస్తాను కానీ కారే ఉంది అంటాడు ఫోన్ అంటాడు. వచ్చేసా మనం కార్లోకి.
కొద్దిగా రాను కదా. వస్తున్నా బాబాయ్, వెయిట్ వెయిట్. చూడు బోట్లోకి వచ్చేస్తాం మనం. గోదావరిలోకి వచ్చేస్తాం. కెమెరా ఇచ్చేస్తా. ఓకే, మొత్తానికి మనం బోట్లోకి ఎక్కేసాం. బాగుంది కదా లొకేషన్. ఓకే, కార్ ఆపేద్దాం. అసలు క్రేజీ ఉండబోతుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ ఒక కార్ ఉంది ముందు. ఓకే ఓకే. సో జస్ట్ బోట్ ఏంటంటే అటు సైడ్ మనల్ని డ్రాప్ చేస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి మనం కార్లో వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ ఎక్కడ బ్రిడ్జి లేదా ఇక? మిమ్మల్ని కూడా తీస్తాను. ఇంకా మీరు కార్లోనే ఉన్నారు, మిమ్మల్ని అయితే కాదు. ఈరోజు మాత్రం కంటెంట్ సూపర్ ఉండబోతుంది. అసలు హైలైట్ జర్నీ ఇదైతే. నేను ఎక్స్పెక్ట్ చేయలేక ఇట్లా బోట్లో కార్ని తీసుకెళ్ళడం. నేను కర్ణాటకలో ఒక దగ్గర సేమ్ ఇట్లనే బోట్లో వెళ్తుంది కారు, కాకపోతే 2015లోనే ఏమో వెళ్ళాం. అప్పుడు ఏం షూట్ చేయలేదు. బట్ ఇది అంతర్వేది పాలెం దగ్గర మన కార్ని బోట్లోకి ఎక్కించాం. 2 కార్లు. ఓకే, ఇదే ఫ్రంట్. ఇది ఫ్రంట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దాదాపు ఒక 20+ బైకులు ఉన్నాయి, ఒక 2 కార్లు ఉన్నాయి. మనం అక్కడికి రీచ్ అవుతాం. ఆ నుంచి మళ్ళీ బై రోడ్ వెళ్ళిపోవాలి. పర్ మెంబర్కి 20 రూపీస్ బోట్ జర్నీ చేయడానికి. పర్ మెంబర్కి 20 రూపీస్ బోట్ జర్నీ. కార్కి మాత్రం 200 రూపీస్. మనం కార్లోనే ఉంటే ఓన్లీ కార్కే తీసుకుంటాం కదా. ఇక మొత్తానికి వచ్చేసాం ఒడ్డుకి. ఇంకా బండి ఎలా ఎదురుకొచ్చాను, బండి కట్ చేస్తారు. ఎలా నిదానికి వెళ్ళిపోయినా పైకి లాగించాను. ఓకే బాయ్, మరి కలుద్దాం. బాగుంది బోట్ జర్నీ, సూపర్ ఉంది బోట్ జర్నీ అయితే. లెట్స్ గో. సీఎం అంట, సీఎం ఫోటో ఉంది, మాజీ సీఎంది, ప్రజెంట్ సీఎం ఫోటో ఉంది అక్కడ. జై జగన్ అన్న, జై పవన్ కళ్యాణ్. భలే అనిపించింది ఆ బోట్ జర్నీ, సూపర్ అసలు. నాకైతే సూపర్ అనిపించింది బోట్ జర్నీ.
వెళ్దాం ఇంకా.